ఇప్పటికి పలుమార్లు కూడా ఒక 50 సార్లు కూడా ధర్నా చేసినాం. ప్రభుత్వం చలనం లేకుండా ఉంది. కళ్ళుండి కూడా చూడలేకపోతుంది, చెవులుండి కూడా వినలేకపోతుంది. ప్రభుత్వం మరి ఏ విధంగా అయితే చూస్తుంది? స్థానిక ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి సారిస్తలేడు. ఆయన ప్రజాపాలన ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఎమ్మెల్యేని అడుగుతూ ఉన్నాం. మేము రైతులం గామాని అడుగుతున్నాం. వారిని కూడా మంత్రి గారు అసలే పట్టించుకోవడం లేదు. మరి మంత్రి గారు, సీఎం గారు పట్టించుకోవట్లేదు. సీఎం గారికి లోబడి పనిచేస్తూ ఉన్నారా వీళ్ళు, లేకపోతే ఫార్మా కంపెనీలకు లోబడి పనిచేస్తూ ఉన్నారా? రైతులకు కూడా ఎక్కడన్నా పోని రైతులు చచ్చినా సరే ప్రాణాలు తీసుకుంటామని ఉన్నారా? ఆర్టీఓ గారు ఇప్పటికి 2 వారాల క్రితం కూడా గతంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా ధర్నా చేయడం జరిగింది. అదే చౌటుపల్లి ఏసీపీ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ధర్నా విరమించడం. ఆర్టీఓ గారు 2-3 రోజుల్లో మాకు కలెక్టర్ తోటి మాకు ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేస్తాం, మంత్రి గారితో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆర్టీఓ గారు కూడా ముఖం చాటేయడం జరుగుతోంది. మరి ఎందుకు ప్రభుత్వానికి లోబడి పనిచేస్తూ ఉన్నారు అధికారులు కూడా? మేము ఈ ప్రజల తరఫున, ట్రిపుల్ రైతుల తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఒక వినతి పత్రం ఇస్తే ఎంతో పవర్ఫుల్ అంటారు. మరి మీ 100 వినతి పత్రాలు ఇచ్చిన ఆర్టీఓ గారు కూడా మా ఉన్నాయా లేవా? కలెక్టర్ గారు చెప్తున్నారా లేదా? మరి మీరు చొరవ తీసుకోగలరా లేదా? మీరు దేనికి నిదర్శనం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము మొన్న కూడా భారీ ఎత్తున ధర్నా చేసినప్పుడు కూడా ఆర్టీఓ గారు కూడా చెప్పినాం, భూముల మీకు పోలేదు, రైతులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పినాం. మళ్ళీ కూడా దొంగసాటుగా రాత్రి వచ్చి ఆర్ఐ గారు వాళ్ళు వచ్చి టేప్ పెట్టి ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. రైతులను ఓపికకు చాలామంది ఓపిక ఉన్నారు, ఓపిక నశించేటట్టు చేస్తుర్రి. మీ అధికారులే కావాలని రెచ్చగొడుతుర్రి, ఏదైనా గొడవ సృష్టించాలని చూస్తుర్రి. మేము 3 సంవత్సరాల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, శాంతియుతంగా నిరసనలు జరుపుతూ ఉన్నాం. మేము కనుక ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే ట్రిపుల్ రైతుల పైన పక్షాన మా గురించి మాట్లాడకుంటే చర్య తీసుకోకపోతే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. కనుక మేము మరీ కోరుతున్నాం ఆర్టీఓ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాం, అయ్యా మా బాధలు మీరు సవ్యంగా వినండి, మీకు కావాలి ఖచ్చితంగా భూమి అంటే భూమికి భూమి ఇవ్వమంటున్నాం, లేదంటే పారదర్శకం చేయమంటున్నాం. అదే మహబూబ్నగర్ జిల్లాలో దక్షిణ భాగంలో ఏ విధంగా అయితే అలైన్మెంట్ పారదర్శకంగా తీసుకున్నారో ఉత్తర భాగం కూడా అదే విధంగా పారదర్శకంగా తీసుకుంటున్నాం. ఇక్కడ స్వార్థానికి ఎందుకు లోబడింది? ఎవరికి లోబడి పనిచేస్తూ ఉన్నారు? ఏ కంపెనీలో కూర్చొని చేసినారు అని మేము ప్రజాప్రతినిధులను కూడా అవుతాం, రాష్ట్రాన్ని కూడా నిలదీసుకున్నాం. ఈ రైతులు ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నారు. ఎవరు కూడా ఆర్ఐలు కానీ సర్వే మీదకి పంపొద్దని కూడా గతంలో కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆర్టీఓ గారికి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు చెప్పినాం, ఆర్టీఓ గారిని కూడా రమ్మని చెప్పినాం. రాకుండా ఏసీపీ గారు, సిఐ గారు ఉండి మాకు సద్మాయి చెప్పారు, అయ్యా మీకు వారం 10 రోజులు చేపిస్తాను. కమిషనర్ గారు కూడా మేము రచ్చకొండ కమిషనర్ గారు కూడా కలిసినాం. సార్ 3.5 సంవత్సరాల నుంచి మేము శాంతియుతంగా చేస్తున్నాం, ఎక్కడో లంకిచెర్ల జరిగినట్టు, నిర్మల్ జరిగినట్టు, అంబుజా కంపెనీ జరిగినట్టు ఎందుకు చేస్తలేరు ట్రిపుల్ రైతులు అంటే? ట్రిపుల్ శాంతియుతంగా పోరాడుతున్నాం, మాకు న్యాయం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. మీ ద్వారానన్నా మీ ఆర్టీఓ గారి నుంచి, కలెక్టర్ కానీ, ఏసీపీ గారి నుంచి, కమిషనర్ నుంచి కూడా ప్రభుత్వానికి ఇట్లన్నా మా పెయిన్ చెప్తారని చెప్పి మేము ఈ విధంగా చెప్తా ఉన్నాం. కనుక మీరు వెంటనే అలైన్మెంట్ అన్నా మార్చండి, మార్చకపోతే భూమికి భూమని ఇవ్వండి, బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమని చెప్పేసి మా ట్రిపుల్ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.